కక్షలు ఉంది అంట. మనకి సేవకురాల మీద కక్ష ఉండొచ్చు, సంఘాల మీద కక్షలు ఉండొచ్చు, మరి సేవకురాల కుటుంబాల మీద కక్షలు ఉండొచ్చు. ఇలా ఉన్నాయనుకోండి, ఒకసారి విషయం ఏంటంటే బాలుని మనము గోడకేసి కొడితే రివర్స్లో మనకే వచ్చుద్ది, మన చేతికి వస్తుంది. అదే బాల్ని దేనికి వేసి కొట్టకుండా దూరం వెళ్ళిపోతే అది వెళ్ళిపోద్ది. మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, గోడకేసినటువంటి బంతిలాగా మన జీవితాలు ఉంటాయి, మన పాపాలు కూడా అలాగే ఉంటాయి. మనం అనుకుంటాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనేసాం. మనం ఒక మాట అంటే 4 మాటలు మనం అన్నాం, మనం సంతృప్తిగా ఉన్నామని మనం అనుకుంటాం. కానీ అదే మాట తిరిగి నీ దగ్గరికి వస్తుందని నీకు తెలుసుకోలేకపోతున్నాం. అందుకని ప్రభు బల్ల ఆరాధన తీసుకునే వాళ్ళు మనసులో కక్షలు అనేవి, సహోదరు ఎడల మరి కక్షలు అనేవి ఉండకూడదు. ఎవరితోనైనా నువ్వు సమాధాన పడాల్సిందే అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. కానీ ఇది మనం చెయ్యం. ఎందుకంటే దేవుడికి సమస్తం తెలుసు కదండి. ఆమెకి మనం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ తలంపులు వంటివి నా తలంపులు కావు. నువ్వు అలా ఉంటే వచ్చి బల తీసుకో, లేదంటే నీ సమాధానం కలిగేంత వరకు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, అంతే. అంతేగాని అనవసరంగా నా బలలో చేయి వేసి నువ్వు నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డల్ని శాపంగా నీ కుటుంబాలను నువ్వు చేసుకోవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నట్లయితే ఇప్పుడు 26వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మీరు ఈ రొట్టెని తిని పాత్రలోది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడై అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. దేవునికి స్తోత్రములు. మనము అది కొట్లో కొనుక్కొచ్చినటువంటి మైదా పిండి చేసినటువంటి బ్రెడ్డే కదా, లేకపోతే అదేంటి ద్రాక్షాలు తీసుకొచ్చి అవి పిండి చేసినటువంటి రసమే కదా అని ఈజీగా తీసుకుంటే అది నీ శాపమే. నువ్వు నీ నోటిని అదుపులో పెట్టుకోకపోతే అది నీ శాపమే అవుతారు. కాబట్టి అది ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు అయినటువంటి దేవుడు ఆకాశం వైపు తన తండ్రికి స్తోత్రములు చెల్లించి అందరికీ పంచిపెట్టినప్పుడు అది పరిశుద్ధపరచబడింది. ఈరోజు అది కొట్లోనే కొన్ని మనుషులే తయారు చేయని, అది దైవ సేవకులు ఎంతో నిబద్ధతతో దానికి ప్రార్థన చేసి దేవుడికి సమర్పించినప్పుడు అది పరిశుద్ధపరచబడింది. దాన్ని నువ్వు కాలం చేసావనుకో, నీ నోటికి ఏమని పెడతాడు దేవుడు? చిక్కం పెడతాడు. మరి గుర్రానికి నోటికి కళ్ళెం ఎలా పెడతాడో అలాగే నువ్వు దైవ సేవకురాల ఎడల కానీ దేవుని బిడ్డల ఎడలు కానీ నీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే అది నీ కుటుంబాన్ని పతనము చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనము దేవుని యొక్క రొట్టెను బలను తీసుకున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుని శరీరం అని, దేవుని రక్తమని మనము యోచించక తీసుకుంటే అది మన కుటుంబాలకి ఎంతో శాపకరంగా మారుద్ది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా ఆ రొట్టెను బలను తీసుకున్నటువంటి నీవు ప్రభు అయినటువంటి దేవుడు నీ పాపముల నిమిత్తం తన శరీరాన్ని దున్నబడినది అని నువ్వు గుర్తించాలి. అదేవిధంగా తన రక్తాన్ని నీ కోసం కార్చాడని, అది నువ్వు వెలపెట్టుకున్నటువంటి జీవితం అని నువ్వు తెలుసుకోవాలి. కొంతమంది చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు తమ శరీరంతో అనుకుంటారు, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నేను తాగుతాను, వ్యభిచారం చేస్తాను, నా ఇష్టం, నా శరీరం ఇదే అని గర్వంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే తమ యొక్క ప్రాణాన్ని మరి ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే ఉరేసుకోవడము, మందు తాగడము, లేకపోతే రైలు పట్టాల కింద తలపెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి జీవితం అది నీకు, అది నీ సొత్తు కదా. సరే చచ్చిపోతాం, మళ్ళీ తిరిగి రాలేం.
అలాంటప్పుడు నిన్ను అలా బలహీనపరుస్తున్నటువంటి అలాంటి దురాత్మలకి నువ్వు అప్పగించబడకూడదని ప్రభువైనటువంటి దేవుడు ఒక దైవ సేవకురాలని ఇక్కడ ఒక స్థలమును కట్టించి, ఒక మందిరాన్ని కట్టించి నీకు స్వార్థను బోధిస్తున్నప్పుడు నువ్వు అది పెడచెవును పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే అది నీ చేతులారా నువ్వు పాడు చేసుకునే జీవితమే తప్ప అది ఎవ్వరూ చేసింది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం చేయగలిగినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకుంటున్నప్పుడు దానికి భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇది యోగ్యమైనది, ఇది దేవుని చేత ఆశీర్వదించబడినది అని నువ్వు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అదేవిధంగా అది తీసుకునేటప్పుడు ప్రభా నీ శరీరమును నేను తీసుకుంటున్నాను, నాలో ఉన్న ప్రతి శరీర మాల్యాలను నువ్వు తొలగించు ప్రభా అని దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా ప్రభా నీ రక్తమును నేను తీసుకుంటున్నప్పుడు అది నా రక్తంలో ఉన్నటువంటి ప్రతి పాపమును కడిగివేయలాగా నన్ను పరిశుద్ధపరచు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకొని దాన్ని తీసుకోవాలి. అదేవిధంగా నువ్వు అయోగ్యంగా దాన్ని తీసుకున్నట్లయితే నువ్వు దీన్ని దేవుడి చేత ఆశీర్వదించబడినది అని నువ్వు ఆలోచించుకోకుండా తీసుకుంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబం మీదకి భయంకరమైనటువంటి శాపము వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్ర నుండి త్రాగవలెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, మనుషులమైనటువంటి మనము ఎటువంటి మనస్తత్వం కలిగిన వారమో, మన బుద్ధి ఎలాంటిదో, మన స్వభావం ఎలాంటిదో, మన మనస్తత్వం ఎలాంటిదో, మన నడవడిక ఎలాంటిదో మనకు తెలుసు. కాబట్టి మనము ఏదైనా చేయడానికి మనం కరెక్ట్ మనుషులమా, ఒక మనిషి మీద మనం నింద వేయడానికి మనం కరెక్ట్ మనుషులమా, లేకపోతే ఒక మనిషి గురించి మనం విమర్శించేటప్పుడు మనం కరెక్ట్ అయిన వాళ్ళమా అని మనం పరీక్షించుకోవాలంట. ఇది నా మాట కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్న మాట. మనం అలా పరీక్షించుకోమంట, మనం అలా మాట్లాడుకోమంట. మనం ఏదో నీతిమంతులాగా ఎదుటివారి మీద మనం ఏం చేస్తాము, నిందలు వేస్తాం. అందుకని ప్రభు అయినటువంటి దేవుడు ఒకరోజు ఒక ఆమె వ్యభిచారం చేత పట్టబడినప్పుడు వాళ్ళందరూ తరుముకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తాడు. ఇదేనా తెగుతాడా అని ఆయన పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆయన మధ్యలో ఆ అమ్మాయిని మధ్యలో నించోబెట్టి వాళ్ళందరూ చుట్టుపక్కల నుండి, ప్రభా ఇదిగో ఈమె వ్యభిచారం పట్టబడినప్పుడు మేము పట్టుకున్నాము, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం మేము రాళ్లతో కొట్టి చంపేయాలి కదా అని అన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ఒక మాట చెప్తాడు, మీలో తప్పు చేయని వాడు ఎవడు, మీలో నిజాయితీ పరుడు ఎవడు, ముందుగా ఆమె మీద రాయి వేయండి అని అంటాడు. ఆ రోజు ఆ మాట అన్నప్పుడు ఎప్పుడూ ఆయన ముందు నిలవలేకపోయాడు. ఈ రోజు కూడా మనం అనుకుంటాము, మనం ఎదుటి వారి మీద తప్పులేస్తాము, మనం ఏదో నీతిమంతులు అనుకుంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీతిపరుడు అయితేనే వాళ్ళ మీద నింద వెయ్యి అని దేవుని యొక్క వాక్యం సంధిస్తుంది. అందుకని ముందుగా నువ్వు బలలో మరి చేయి వేసేటప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నీవు పరీక్షించుకొని అప్పుడు నువ్వు బలలో చేయవే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా జరగకోకుండా చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. బలహీనత, ఆ బలహీనత కొంతమంది అనుకుంటాము మేము పాపాలు చేస్తే వస్తుంది అనుకుంటాము. నిజంగా పాపాలు చేస్తేనే వస్తుంది, ఎదుటిబాటిని మాట్లాడితేనే వస్తుంది, నోరు అదుపు లేకుండా అడ్డగోలుగా మాట్లాడితేనే వస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే వస్తుంది. అంగబలం చూసుకొని, కండబలం చూసుకొని, బంధుబలం చూసుకొని, ధనబలం చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు. దేవుని బిడ్డ, ఆళ్ళ పక్షాన దేవుడు నిలబడ్డాడు నీ కుటుంబాన్ని ఈ యొక్క భూమి మీద లేకుండా వేరులతో పెకలించేస్తాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలహీనురాలు అవుతావు, నువ్వు అనారోగ్య పాలైపోతావు, నువ్వు చనిపోతావు. ఇటువంటి పనులు చేసి నువ్వు నా బలలో చేయి వేసి నువ్వు నిన్ను సరిదిద్దుకోకుండా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు అయిపోతావని దేవుని యొక్క వాక్యము చదువుతుంది. దేవుని యొక్క వాక్యం చాలా ఖండితంగా మాట్లాడుద్దండి. ఒకళ్ళ యొక్క ముఖంను చూసో లేకపోతే వాళ్ళతో ఈ మాట చెప్తే మరి వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆయన ఆలోచించే దేవుడు కాదు. ఇక్కడ మత్తయి సువార్తలో మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఎలాగ బోధించాలి, దేవుని యొక్క మాటను మనం ఎలా బోధించాలి, ప్రభు అయినటువంటి దేవుడు కూడా తను బోధించే టైంలో ఎలా బోధించాడు అనేది మనకు ఒక అతను చెప్తూ ఉంటాడు. ఆయన దేవుడి గురించి ఆయన ఒక మంచి ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమనంటే, ప్రభా నువ్వు నిజాయితీ పరుడివి, నువ్వు
గొప్పవాడివి, నువ్వు ఎవరిని లెక్క చేయనివాడివి. చూద్దాం ఒకసారి 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాము. 16వ వచనంలో ఒక అతను చెప్తున్నాడు, బోధకుడా నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుడి మార్గమును సత్యంగా బోధించువానివనివు, నీవు ఎవరిని లక్ష్య పెట్టబడి వాడివనివు, నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడేవాడివని నేను నమ్ముచున్నాను. ఈరోజు మనం ఎలా మాట్లాడాలి? మొహమాటం లేకుండా మాట్లాడాలి. ఈరోజు మనం ఎలా మాట్లాడాలి? సత్యమును మాట్లాడాలి, దేవుని యొక్క మార్గమును మాట్లాడాలి, దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క వాక్యమును మనం ఖండితంగా చెప్పాలి. అది పెద్దోడైనా చిన్నోడైనా పాస్టర్ అయినా రాష్ట్రమైనా సంఘంలో ఉన్న సభ్యులైనా నీకు వాళ్ళు నొచ్చుకొని ఒకవేళ నేను చేసింది పొరపాటే అని ఉంటే దాన్ని లేదు అంటావా, వాళ్ళ కారణం. దానికి మనం నువ్వు బాధ్యురాలు కాదు, కాకపోతే వాళ్ళకి నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు సువార్తను ప్రకటించు, నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధిస్తాడు. ఈ మనుష్యుడు ఎవడు నీతిమంతుడు లేడు, కాకపోతే ప్రభు అయినటువంటి దేవుని దగ్గరికి వచ్చి ఆయన మార్గమును నమ్మి, ఆయన మార్గము సత్యమైన మార్గము, ఆయన మార్గము జీవం కలిగిన మార్గము, ఆయన మార్గంలో నడిస్తే నా జీవితం బాగుపడుద్ది, నా కుటుంబం బాగుపడుద్ది, నా నడవడికి బాగుపడుద్ది, నన్ను అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతోనే నువ్వు ఈ మార్గంలోకి వచ్చావు. కాబట్టి నువ్వు నిజాయితీగా బ్రతుకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటూ నువ్వెచ్చని జీవితంలో జీవించావనుకో, ఇదిగో ఒకనాడు నేను నీ మొహాన ఉమ్మి వేస్తాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుతున్న వాక్యము సత్యమైన వాక్యము, దేవుడు మాట్లాడుతున్న వాక్యం నిజాయితీ కలిగిన వాక్యం. కాబట్టి మనము దాన్ని అనుసరిద్దాం, దాని ప్రకారం నడుచుకుందాం, సత్యమైన దేవుడిని ఆరాధిద్దాం. ఇటు సమయం ఇచ్చినటువంటి దైవ సేవకురాలకి నా ప్రత్యేకమైనటువంటి మధ్యలో సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రభు పనిలోకి వెళ్దాం.